టీఎస్పీసీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ మూమెంట్ మోడల్ పేపర్ చూస్తున్నాం. ఇందులో ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియోలో 1 to 50 క్వశ్చన్స్ అండ్ సెకండ్ వీడియోలో 51 to 100 క్వశ్చన్స్. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ దిస్ 101 క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 E, then D, C, B, A and A. ఓకే, సంగం లక్ష్మీబాయి బాన్స్వాడ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. సంగం లక్ష్మీబాయి. మసుమా బేగం షాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కేవీ రంగారెడ్డి షాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. డాక్టర్ మేల్కోటే ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. నెక్స్ట్, ఎస్ఆర్సీ కమిషన్ నివేదిక యొక్క సరైన అంశం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో సి మాత్రమే సరైనది. ఇక్కడ ఇవి రాంగ్. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఆప్షన్ వచ్చేసి 4 ABC, D అండ్ E రాంగ్. 1888 ముల్కీ ఫర్మానా ప్రకారం 12 సంవత్సరాల స్థిర నివాసం. అదే 1919 ముల్కీ ఫర్మానా ప్రకారం 15 సంవత్సరాల స్థిర నివాసం. 1888 అయితేనేమో 12 years, 1919 అయితేనేమో 15 years. టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ ముల్కీ. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ దీన్ని లండన్లో ఏర్పాటు చేశారు. ఓకే, ఎంకే వెల్లోడి కాలంలో బూర్గుల రామకృష్ణరావు కాలంలో పనిచేసిన వారిని గుర్తించండి. ఇక్కడ 4 పూల్చంద్ గాంధీ, వల్లూరి బసవరాజు అండ్ వినాయకరావు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. 3 B అండ్ C సరైనవి కావు. AD కరెక్ట్. పండిట్ సుందర్లాల్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1949 నవంబర్. పండిట్ సుందర్లాల్ కమిటీ. అండ్ ఇది అక్రమ పరిపాలనలపై జైన్ చౌదరి యొక్క అక్రమ పరిపాలనపై వేసిన కమిటీ, సుందర్లాల్ కమిటీ. నెక్స్ట్, హలీసిక్కా నాణెంను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1858లో ప్రవేశపెట్టారు. హలీసిక్కా నాణెంను 1858లో ప్రవేశపెట్టారు. డ్రీమ్ ఆఫ్ పోయట్రీ ఈ గ్రంథం రాసింది ఎవరు? బూర్గుల రామకృష్ణరావు. డ్రీమ్ ఆఫ్ పోయట్రీ దీన్ని రాసింది బూర్గుల రామకృష్ణరావు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 CB EAD. నవాబ్ జైన్ యార్జంగ్. పబ్లిక్ వర్క్స్ VB రాజు. కార్మిక కస్టమ్స్ శాఖ శేషాద్రి. హోంశాఖ సమాచారం వినాయకరావు విద్యాలంకర్. వ్యవసాయ పశువర్ధక శాఖ మంత్రి పూల్చంద్ గాంధీ వైద్యం మరియు ఆరోగ్యం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ABCD కరెక్ట్ స్టేట్మెంట్స్. 1910 ముల్కీ ఫర్మానా రావడానికి ముఖ్య కారకుడు మహారాజా కిషన్ ప్రసాద్. మహారాజా కిషన్ ప్రసాద్ నిజాం కాలంలో ప్రధానిగా 1926 నుండి 1937 వరకు ఈ మధ్యకాలంలో పనిచేశారు. కిషన్ ప్రసాద్ లాల్ దర్వాజా బోనాలను ఏర్పాటు చేశాడు. ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా కిషన్ ప్రసాద్ను పిలువబడతారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 కరెక్ట్. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారి పౌర ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఏర్పడింది. 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠ్వాడ కన్నడ భాష మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను సాధించింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కూటమి అత్యధిక సీట్లను సంపాదించింది. నెక్స్ట్, పయాం పత్రిక
ఉపసంపాదకుడు ఎవరు? ఉదావరావు. ఈ క్రింది వాటిలో ఏ సంస్థానం జనాభాలో అతిపెద్దది? హైదరాబాద్ సంస్థానం. ఈ క్రింది వాటిలో సరికాంది రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. ఏ అండ్ డి రాంగ్, ఈ మూడు కరెక్ట్. పోటు కృష్ణమూర్తి దీక్షాస్థలం పాలేరు. రవీంద్రనాథ్ దీక్షకు కారకుడైన ఉపాధ్యాయ సంఘం నాయకుడు రామదాసు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది కరెక్ట్ స్టేట్మెంట్ ఏబిసిడి అని కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. బి కిషన్ అనే వ్యక్తి పండ్ల రసం ఇచ్చి రవీంద్రనాథ్ దీక్ష విరమింపజేస్తాడు. కిషన్ అనే వ్యక్తి పండ్ల రసం ఇచ్చి రవీంద్రనాథ్ యొక్క దీక్షను విరమింపజేస్తాడు. జలగం వెంగళరావు ఒత్తిడి వలన 1969 జనవరి 22న రవీంద్రనాథ్ దీక్ష విరమించాడు. 1969 మార్చి 3న తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్ జరిగింది. 1969 మార్చి 12న వరంగల్ విద్యార్థుల కార్యాచరణ సంఘంకు గోపాల్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్, 1969 ఉద్యమంలో వంచన దినం ఎప్పుడు జరిగింది? మార్చ్ 22. వంచన దినం మార్చ్ 22. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? బీసీడీ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏ రాంగ్. తెలంగాణ ప్రాంతీయ సమితి ఇల్లందులో ఏర్పడింది. తెలంగాణ డబ్బును అపహరించాలనే ఉద్దేశం లేదు అన్న ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 1968 జూలై 10న టీఎన్జిఓస్ తెలంగాణ హామీల దినం నిర్వహించారు. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ఈడిఏబి, ఈ డి అండ్ ఏ బి. వాంచు కమిటీ 1969 ఏప్రిల్ 19th వాంచు కమిటీ. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వరంగల్ మున్సిపాలిటీ తీర్మానం 1969 ఏప్రిల్ 17th. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి 1969 మార్చ్ 30. తెలంగాణ ప్రజా సమితి 1969 మార్చ్ 25th. 1969 వాంచు కమిటీ యొక్క నివేదికలో దీనికి సంబంధించి సరికానిది. ఇక్కడ 3 రాంగ్, ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. వాంచు కమిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యోగులకు రక్షణలు రాజ్యాంగరీత్యా కొనసాగించరాదు. రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదు. 4వ తరగతి ఉద్యోగుల రిక్రూట్మెంట్ అధికారాన్ని జిల్లా కలెక్టర్కి అప్పగించాలి. నెక్స్ట్, 1969లో బ్రహ్మానందరెడ్డిపై లోక్సభలో హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మధు లిమాయే. తెలంగాణ సమస్య పరిశీలనకు పార్లమెంటరీ సంఘం వేయాలని సూచించింది నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమంలో తెలంగాణలో జరిగిన అల్లర్లను జలియన్వాలాబాగ్ ఉదంతంతో పోల్చినది ఎవరు? ఎస్ఎన్ ద్వివేది. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ వచ్చేసి 4 డిబిఎఫ్ఈ, డిబిఎఫ్ఈ. తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి రంగా కృష్ణమాచార్యులు. భారతీయ సాహిత్య సమితి అందే వెంకటరాజం. నగర విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి గొట్టం గోపాల్ రెడ్డి. తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ టీచర్స్ కన్వెన్షన్ షా మంజూర్ అలం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను ఉప రాష్ట్రంగా చేయాలని ఇందిరాగాంధీకి సూచించిన పార్టీ ఏది? సంయుక్త సోషలిస్ట్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను ఉపరాష్ట్రంగా చేయాలని ఇందిరాగాంధీకి సూచించిన పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ. సంగం లక్ష్మీబాయికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది? ఇది 3 రాంగ్ స్టేట్మెంట్. సంగం లక్ష్మీబాయికి సంబంధించి ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇందిరా సేవా సదన్ను స్థాపించింది. విద్యాశాఖ ఉపమంత్రిగా పదవి నిర్వహించింది. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. 1969 మే 1న అల్లర్లకు బాధ్యుడిగా పోలీసులు ఎవరిని అరెస్టు చేశారు? ఇవి పద్మనాభం. లాఠీ గోలీ ఖాయంగే తెలంగాణ లాయంగే అన్న నినాదం ఏ సందర్భంలో ఇచ్చారు? మృతవీరుల దినం సందర్భంగా.
తెలంగాణ ప్రజాసమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ఎవరు? వెంకట్రామిరెడ్డి. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత ఫస్ట్ది, ఈ 3 కరెక్ట్. మన్నెకొండ జాతర మహబూబ్నగర్, రామప్ప జాతర ములుగు జిల్లా, బెజ్జంకి సిద్దిపేట. బెజ్జంకి జాతర సిద్దిపేట. ఈ క్రింది వాటిలో బౌద్ధ క్షేత్రాలు ఏవి? ఏబిసి బౌద్ధ క్షేత్రాలు. ఏసి ఇది కాదు, ఇది జైన క్షేత్రం కీసర. బౌద్ధ క్షేత్రాలు మహరు, వర్ధమాన్ కోట, తంబాలపల్లి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది? ఇది రాంగ్గా ఉంది ఇక్కడ. ఈ 3 కరెక్ట్. గద్వాల సంస్థానం రాజధాని పూడూర్, వనపర్తి సంస్థానం నూగూర్, మునగాల సంస్థానం రేపాల. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఏ మాత్రమే సరైనది, బి రాంగ్. జమీయత్ రిఫాయమే నిజాం కోశాధికారి బారిస్టర్ నౌషీద్ చినాయ్. ఈ క్రింది వాటిలో సరి కానివి, రాంగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. బీసీడీ రాంగ్. బీసీడీ రాంగ్. ఏ ఒకటి కరెక్ట్. మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం కాకినాడలో జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి కానిది, సరికానిది ఇక్కడ 4. ఈ 3 కరెక్ట్. రయత్ అనేది ఒక వారపత్రిక, తెలుగు తల్లి మాసపత్రిక, గోల్కొండ అర్ధవార పత్రిక. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దాశరథి రంగాచార్యులు రచన కానిది ఏది? ఇది ఆయన రచన కాదు, దాశరథి రంగాచార్యులు రచన కాదు. ఈ 3 రంగాచార్యుల యొక్క రచనలు: మాయా జలతారు, శ్రీమద్ రామాయణం, సారతత్వం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన జతలు ఎన్ని? ఒక జత తప్పుగా ఉంది ఇందులో, దాన్ని గుర్తించండి. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? 3 సరైనది. ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం, పువ్వాడ వెంకటప్పయ్య. ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం, పువ్వాడ వెంకటప్పయ్య. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆంధ్ర థీసిస్ నినాదం ఇచ్చింది చండ్ర రాజేశ్వరరావు. హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల చెరశాల అని పేర్కొన్నది ఎవరు? పండిత్ నరేంద్రజీ. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1947 ఏప్రిల్ 27. హైదరాబాద్లో పరిపాలనా బాధ్యతలను అప్పగించాలంటే తెలివిగల ముల్కీలను ఎక్కడ వెతకాలి అని ప్రశ్నించింది ఎవరు? ఇలాహీ బక్ష్. చిందు ఎల్లమ్మ ఈ క్రింది ఏ ప్రాంతంలో జన్మించింది? బాసరా. దేవర వివాహం అనే ఆచారము ఈ క్రింది ఏ తెగలలో ఉంటుంది? కొలాములు. ముల్కీ లీగ్ చీలిక తర్వాత ఏర్పడిన పీపుల్స్ కన్వెన్షన్ ఎప్పుడు ఏర్పడింది? 1937. హైదరాబాద్ అసోసియేషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? బారిస్టర్ శ్రీకృష్ణ. టీపీఎస్ నుండి గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగిన నేత ఎవరు? జి వెంకటస్వామి. నెక్స్ట్, 1969లో ఉద్యమ సమన్వయ సంఘం దీన్ని స్థాపించింది ఎవరు? కేవి రంగారెడ్డి. బిఆర్ అంబేద్కర్ రాష్ట్రాల స్వరూప స్వభావంలో ఈ క్రింది కొలమానాలలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆర్థిక స్వావలంబన. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 కరెక్ట్. తెలంగాణ ప్రొటెస్ట్ డే 2 జూన్ 1969. తెలంగాణ బీట్రయల్ డే 20 ఏప్రిల్ 1969. తెలంగాణ ఉమెన్స్ డే 17 జూన్ 1969. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఆప్షన్స్ 4 సిఏడిబి, సిఏడి అండ్ బి. అహ్మద్ నగర్ నిజాం షాహీలు, బెరార్ ఇమాద్ షాహీలు, బీదర్ బదీద్ షాహీలు, బీజాపూర్ ఆదిల్ షాహీలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించము. 3 ఏబిసి అని కరెక్ట్ స్టేట్మెంట్సే. 1920 ముల్కీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్, 1927 ఎంఐఎం మజ్లిస్ ఈ తెహదుల్ ముస్లిమీన్, 1935 నిజాం సబ్జెక్ట్ లీగ్ అండ్ 1926 సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. ఇక్కడితో మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.